సరికొత్త డ్రెస్సులతో మేము ముందుకు వచ్చేసింది వర్ష హర్షిత ఛానల్. ఫస్ట్ డ్రెస్ అయితే చూసేద్దాం. ఇది మనకు గ్రీన్ కలర్లో ఉంది. ఇప్పుడు డ్రెస్ మొత్తం చూసేద్దాం. డ్రెస్ యొక్క టాప్ను చూసేద్దాం. ఇది మనకు గ్రీన్ కలర్లో ఉంది. గ్రీన్ కలర్లో ఉండి ఈ విధంగా మనకు పింక్ అండ్ లైట్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో ఎంబ్రాయిడింగ్ రావడం వల్ల సూపర్గా ఉంది. నెక్ అయితే మనకు వీ నెక్ ఇచ్చారు. పైన మనకు కాలర్ నెక్ అయితే ఉంటుంది. ఈ విధంగా ఉంది. మధ్యలో మనకు ఫ్లవర్ డిజైన్ రావడం వల్ల టాప్ అయితే సూపర్గా కనపడుతుంది. ఇది కంప్లీట్గా టాప్ యొక్క ముందర భాగం ఈ విధంగా ఉంది. హ్యాండ్స్ ఈ విధంగా 3/4 హ్యాండ్స్ అయితే ఇచ్చారు. ఈ విధంగా మనకు ఎంబ్రాయిడింగ్తో చిన్న లేస్ అయితే ఇచ్చారు. ఈ విధంగా చివరన ఈ విధంగా డ్రెస్ యొక్క వెనకాల భాగం ఈ విధంగా ఉంది. ఇది మనకు కాటన్ బ్లెండ్లో ఉంటుంది. ఫ్యాబ్రిక్ అయితే ప్యాంట్ కూడా మనకు డ్రెస్ కలర్లోనే ఉంటుంది. గ్రీన్ కలర్లో ఉంటుంది. ఈ విధంగా ఎలాస్టిక్ ఇచ్చారు. డ్రెస్ యొక్క దుప్పట్టా ఈ విధంగా ఉంది. మనకు ప్లెయిన్లో ఇచ్చారు. గ్రీన్ కలర్లో ఇచ్చారు. ఈ విధంగా ఉంది డ్రెస్ యొక్క దుప్పట్టా. ఇది కంప్లీట్గా డ్రెస్ మొత్తం. నెక్స్ట్ డ్రెస్ అయితే చూసేద్దాం. ఇది మనకు లైట్ బేబీ పింక్ కలర్లో ఉంటుంది. డ్రెస్ మొత్తం చూసేద్దాం. ఈ డ్రెస్ యొక్క టాప్ ఈ విధంగా మనకు బేబీ పింక్ కలర్లో ఉంది. ఈ విధంగా నెక్ అయితే మనకు యూనెక్ అయితే ఇచ్చారు. మనకి ఈ విధంగా యూనెక్కి వైట్ కలర్ ఎంబ్రాయిడింగ్ రావడం వల్ల సూపర్గా ఉంది డ్రెస్ అయితే. ఈ విధంగా మధ్యలో వైట్ కలర్తో ఎంబ్రాయిడింగ్ రావడం వల్ల సూపర్గా కనపడుతుంది. మనకి హ్యాండ్స్ అయితే 3/4 హ్యాండ్స్ ఇచ్చారు. ఈ విధంగా మనకు స్మాల్ లేస్ అయితే ఇచ్చారు. దానిపైన మనకు వైట్ కలర్ ఎంబ్రాయిడింగ్ అయితే ఇచ్చారు. ఈ విధంగా ఇది డ్రెస్ యొక్క హ్యాండ్స్ ఈ విధంగా ఉన్నాయి. డ్రెస్ యొక్క వెనకాల భాగం ఈ విధంగా ఉంది. ఇది కూడా మనకు కాటన్ బ్లెండ్లోనే ఉంటుంది. ఫ్యాబ్రిక్ అయితే డ్రెస్ యొక్క ప్యాంట్ కూడా మనకు అదే కలర్లో ఉంటుంది. ఈ విధంగా ఇది డ్రెస్ యొక్క దుప్పట్టా ఈ విధంగా ఉంది. లైట్ బేబీ పింక్ కలర్ పైన మనకు వైట్ కలర్ ప్రింటింగ్ రావడం వల్ల సూపర్గా ఉంది. ఇది కంప్లీట్గా డ్రెస్ యొక్క దుప్పట్టా. ఇది కంప్లీట్గా డ్రెస్ మొత్తం. నెక్స్ట్ డ్రెస్ అయితే చూసేద్దాం. ఇది మనకు ప్యారెట్ గ్రీన్ కలర్లో ఉంటుంది. డ్రెస్ మొత్తం ఒకసారి చూసేద్దాం. డ్రెస్ యొక్క టాప్ ఈ విధంగా ఉంది. ఇది మనకు కొంచెం అనార్కలి మోడల్లో ఉంటుంది. ఈ విధంగా యోక్ పార్ట్ మొత్తం ఎంబ్రాయిడింగ్ రావడం వల్ల సూపర్గా ఉంది డ్రెస్ అయితే. హ్యాండ్స్ అయితే మనకి ఈ విధంగా ఇచ్చారు. హ్యాండ్స్ అయితే మనకు 3/4 హ్యాండ్స్ ఇచ్చారు. మొదట మనకు ప్లెయిన్ ఇచ్చి కింద మనకు పఫ్ ఇచ్చారు. ఈ విధంగా ఇది డ్రెస్ యొక్క గేరా ఈ విధంగా ఉంది. ఇది డ్రెస్ యొక్క గేరా ఈ విధంగా ఉంది. ఇది డ్రెస్ యొక్క వెనకాల భాగం ఈ విధంగా ఉంది. ప్యాంట్ కూడా మనకు డ్రెస్ కలర్లోనే ఉంటుంది. ఈ విధంగా ప్యారెట్ గ్రీన్ కలర్లో ఉంటుంది. ప్లెయిన్లో ఉంటుంది. ఇవి డ్రెస్ యొక్క దుపట్టా ఈ విధంగా ఉంది. మనకు లైట్ ప్యారెట్ గ్రీన్ కలర్ పైన ఈ విధంగా వైట్ కలర్ ప్రింటింగ్ రావడం వల్ల సూపర్గా ఉంది. ఇది కంప్లీట్గా డ్రెస్ యొక్క దుపట్టా. నెక్స్ట్ డ్రెస్ అయితే చూసేద్దాం. ఇది మనకు టాప్ అండ్ స్కర్ట్ మోడల్లో ఉంటుంది. ఇప్పుడు డ్రెస్ యొక్క టాప్ ని చూసేద్దాం. ఇది మనకు వైట్ కలర్ లో ఉంది. ఈ విధంగా ఉంది డ్రెస్ యొక్క టాప్ ఈ విధంగా ఉంది. నెక్ మనకి ఈ విధంగా నెక్ అయితే ఇచ్చారు. మనకి ఈ విధంగా చివరన ఫ్రిల్స్ అయితే యాడ్ చేశారు. డ్రెస్ యొక్క టాప్ కి మనకి ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోవడానికి డోరీ రావడం వల్ల కొంచెం వెస్టర్న్ టచ్ లో ఉంటుంది ఈ డ్రెస్ అయితే. మనకి హ్యాండ్స్ కూడా మనకి పఫ్ హ్యాండ్స్ ఇచ్చారు. చివరన ఎలాస్టిక్ అయితే ఇచ్చారు. ఈ విధంగా ఇది టాప్ యొక్క ముందర భాగం ఈ విధంగా ఉంది. వెనకాల భాగం ఈ విధంగా ఉంది. ఇది కంప్లీట్గా టాప్ మొత్తం. కర్టెన్ చూసేద్దాం. ఇది మనకు బ్లాక్ కలర్లో ఉంటుంది. బ్లాక్ కలర్లో ఈ విధంగా వైట్ కలర్లో ఫ్లోరల్ డిజైనింగ్ రావడం వల్ల సూపర్గా ఉంది. స్కర్ట్ అయితే ఈ విధంగా ఉంది. గేర అయితే ఈ విధంగా ఉంది. చాలా పెద్దగా ఇచ్చారు. గేర అయితే ఈ విధంగా ఉంది. మనకి ఈ విధంగా స్కర్ట్ లోపల మనకు లైనింగ్ కూడా ఇచ్చారు. ఈ విధంగా ఇది కంప్లీట్గా స్కర్ట్ మొత్తం. ఇది కంప్లీట్గా డ్రెస్ మొత్తం. నెక్స్ట్ డ్రెస్ అయితే చూసేద్దాం. చూసేద్దాం. ఇది కూడా మనకు టాప్ స్కర్ట్ మోడల్లో ఉంటుంది. పైన మనకు బ్లాక్ కలర్లో కింద వైట్ కలర్ కాంబినేషన్లో ఉంది. ఇప్పుడు డ్రెస్ మొత్తం చూసేద్దాం. టాప్ని చూసేద్దాం. ఇది మనకు బ్లాక్ కలర్లో ఉంటుంది. ఈ విధంగా డిజైన్ అయితే మనకు స్క్వేర్ నెక్లు అయితే ఇచ్చారు. ఈ విధంగా ఉంది డ్రెస్ యొక్క టాప్. హ్యాండ్స్ మనకు పఫ్ హ్యాండ్స్ ఇచ్చారు. చివరన మనకి ఎలాస్టిక్ అయితే ఇచ్చారు. మిడిల్లో కూడా మనకి హిప్ దగ్గర ఎలాస్టిక్ అయితే ఇచ్చారు. ఈ విధంగా చివరన ఫ్రిల్స్ అయితే ఇచ్చారు. ఈ విధంగా ఇది డ్రెస్ యొక్క ముందర భాగం ఈ విధంగా ఉంది. ఇది డ్రెస్ యొక్క వెనకాల భాగం ఈ విధంగా ఉంది. ఇది డ్రెస్ యొక్క స్కర్ట్. వైట్ కలర్ పైన మనకు బ్లాక్ కలర్లో ఇలా జిగ్జాగ్ ప్యాటర్న్లో డిజైన్ రావడం వల్ల సూపర్గా ఉంది. ఈ విధంగా ఉంది డ్రెస్ యొక్క స్కర్ట్. గేరా మనకు ఈ విధంగా చాలా పెద్దగా ఇచ్చారు. ఈ విధంగా ఉంది డ్రెస్ యొక్క గేరా. మనకు లోపల లైనింగ్ కూడా ఇచ్చారు. ఈ విధంగా కింది వరకు అయితే లైనింగ్ ఇచ్చారు డ్రెస్కి. ఇది కంప్లీట్గా డ్రెస్ మొత్తం.
ఇప్పుడు నేను వేసుకున్న డ్రెస్ పర్పుల్ కలర్లో ఉంది. పర్పుల్ కలర్ పైన మనకు వైట్ కలర్లో ఎంబ్రాయిడింగ్ రావడం వల్ల సూపర్గా కనపడుతుంది డ్రెస్ అయితే. హ్యాండ్స్ అయితే మనకు 3/4 హ్యాండ్స్ అయితే ఇచ్చారు. చివర మనకు చిన్న లేస్ అయితే ఇచ్చారు. దానిపైన కూడా మనకు వైట్ కలర్ ఎంబ్రాయిడింగ్ రావడం వల్ల సూపర్గా ఉంది. నెక్ అయితే మనకు యూ నెక్ అయితే ఇచ్చారు ఈ విధంగా. ఇది కూడా మనకు 3 పీస్ సెట్టే. డ్రెస్ యొక్క దుపట్టా ఈ విధంగా ఇచ్చారు. దీనిపైన కూడా మనకు వైట్ కలర్ ఫ్లవర్స్ రావడం వల్ల సూపర్గా ఉంది డ్రెస్ యొక్క దుపట్టా. ఇది కంప్లీట్గా నేను వేసుకున్న డ్రెస్. ఇప్పుడు దాకా ఈ వీడియో చూసారంటే ఎంతో కొంత నచ్చి ఉంటుంది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. మరిన్ని కొత్త డ్రెస్సులతో మీ ముందుకు వచ్చేస్తుంది వర్ష హర్షిత ఛానల్.